ఇక హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫేర్ను నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్షులు డాక్టర్ యాకూబ్ షేక్ తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నము 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు బుక్ ఫెయిర్ను అందుబాటులో ఉంటుందని, ఈ ఏడాది దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పబ్లిషర్లు వస్తున్నారని 260 స్టాళ్లను ఏర్పాటు చేశామని అన్నారు. ఇక స్టాళ్ల కేటాయింపునకు బార్లింగంపల్లిలోని బుక్ ఫెయిర్ కార్యాలయంలో నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఇక ఈ ఏడాది ఎలాంటి వివాదాస్పదమైన ప్రచురణలు, పుస్తకాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఒకటేంటంటే ఐడి కార్డు ఎంబడి తీసుకురావాల్సిందిగా మేము మీ ద్వారా తెలియపరిస్తే వాళ్ళు మిస్ కాకుండా వస్తారు. కంపల్సరీగా ఐడి కార్డు తీసుకురావాల్సిందిగా, వాళ్ళందరికీ ఉచిత ప్రవేశమే, 1000 మంది వచ్చినా కూడా. అదిగాక మేము 15,000 పాసుల్ని, ఇది ఎందుకు చెప్తున్నానంటే 20,000 పాసుల్ని, ఈ విషయాన్ని ఏదో లాభాని కోసం ఈ బుక్ ఫేర్ నడుపుతుంది కాదు. 20,000 మందిని 20,000 ఇంటూ దగ్గర ఒక్క పాసు 9 రోజుల చొప్పున అంటే మీకు 40,000 మందిని 9 రోజులు ఉచితంగా దీంట్లో రావడానికి మేము ఒక అవకాశం, వాళ్ళు జర్నలిస్టులే కావచ్చు ఈ పాసులు తీసుకొని, అదేవిధంగా ప్రభుత్వ అధికారులే కావచ్చు, అదేవిధంగా సాహితీ మిత్రులు కావచ్చు, అదే రకంగా రచయితలు కావచ్చు, ఈ పాసులు ఒక 40,000 మందికి ఈ సౌకర్యాన్ని మేము కలిగించాం.